హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ జిల్లా కోర్టుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అనమాట. సో మనకు జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, రికార్డ్ అసిస్టెంట్ కావచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు, అలాగే మనకు ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్, ఎగ్జామినర్ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, అయితే మనకు టైపిస్ట్ అండ్ కాపీస్ట్ సంబంధించి చాలామంది కామెంట్ చేస్తున్నారు హాల్ టికెట్ డౌన్లోడ్ కావడం లేదని. సో హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా లింక్ పైన ట్యాప్ చేయండి, వ్యూ ఆప్షన్ పైన ట్యాప్ చేసి మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఈ విధంగా ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీకు సంబంధించిన యూజర్ ఐడి ఉంటుందన్నమాట. అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మనం ఎప్పుడైతే అప్లికేషన్ పెట్టుకుంటామో అప్పుడు మీ యొక్క జీమెయిల్కి అయితే ఒక మెయిల్ అయితే రావడం జరుగుతుందన్నమాట. అప్లికేషన్ ఐడి, యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే వాళ్ళు పంపించడం జరుగుతుంది. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో, మీరు యూజ్ చేస్తున్నటువంటి ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడికి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ రావడం జరుగుతుంది. ఆ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ పైన ట్యాప్ చేసి మీకు వచ్చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుంది. అక్కడ మీకు అప్లికేషన్ స్టేటస్, పేమెంట్ స్టేటస్ అండ్ హాల్ టికెట్ డౌన్లోడ్ అనేది, అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ ఒక 3 ఆప్షన్స్ ఉంటాయి. అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ పైన ట్యాప్ చేసి మీరు అక్కడ నుంచి మీకు సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు ఎప్పుడు ఏ టైంకి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది కంప్లీట్గా అందులో మనకు డేట్ అండ్ టైం అన్నీ క్లియర్ కట్గా ఇవన్నీ కూడా ఉంటుందన్నమాట. సో ఒకసారి ఈ విధంగా డౌన్లోడ్ చేసి చూడండి. ఒకవేళ మీ దగ్గర మెయిల్ ఐడి అండ్ యూజర్ ఐడి పాస్వర్డ్ లేకపోతే, మీ యొక్క మెయిల్ నుంచి డిలీట్ అయిపోతే మనకు హెల్ప్ డెస్క్ నెంబర్ ఉంటాయి కదా, హెల్ప్ లైన్ నెంబర్. సో తెలంగాణ టీఎస్ హైకోర్టు సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్కి కాల్ చేయండి. కాల్ చేసి వాళ్ళు మనకు కంప్లీట్గా మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. మళ్ళీ మీకు మెయిల్ అయితే చేయడం జరుగుతుంది. ఒకసారి కాల్ చేయండి. సో దాని తర్వాత మనకు చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ వీటికి సంబంధించి హాల్ టికెట్స్ ఎప్పుడు, ఎగ్జామ్స్ ఎప్పుడు అని చాలామంది అడుగుతున్నారు. కాబట్టి మనకు ఆల్రెడీ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు రిక్రూట్మెంట్లోనే ఆల్రెడీ చెప్పడం జరిగిందనమాట. ఏమనంటే మనకు రికార్డ్ అసిస్టెంట్ కావచ్చు, అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు, అలాగే మనకు జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, అలాగే మనకు ఎగ్జామినర్ కావచ్చు, అలాగే ప్రాసెస్ సర్వర్ కావచ్చు, అలాగే ఆఫీస్ సబార్డినేట్ కావచ్చు. ఈ పోస్టులకు సంబంధించి మనకు ఏప్రిల్ 3rd వీక్ లేదా మనకు ఏప్రిల్ ఎండింగ్లో అయితే ఎగ్జామ్ ఉంటుందని చెప్పడం జరిగింది. సో ఏప్రిల్లోనే ఎగ్జామ్ చెప్పారు కాబట్టి మనకు రీసెంట్గా జూనియర్ ఇది టైపిస్ట్ అండ్ కాపీస్ సంబంధించి, అలాగే మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి హాల్ టికెట్స్ విడుదల అయ్యాయి కాబట్టి 1st వీక్లోనే విడుదల చేశారు. కాబట్టి దాని తర్వాత మనకు ఈ రికార్డ్ అసిస్టెంట్ కావచ్చు, జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు, ఎగ్జామినర్ కావచ్చు, ప్రాసెస్ సర్వర్, ఈ విధంగా వీటికి సంబంధించి మనకి 6 పోస్టులకు సంబంధించి ఈ మంత్ ఎండింగ్ లోపు అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. మీరైతే ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి ఈ ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ సంబంధించి మే నెలలో ఉండొచ్చు ఎగ్జామ్ అయితే. ఈ 4 పోస్టులకు జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ వీటికి సంబంధించి మనకైతే ఎగ్జామినర్ సంబంధించి ఈ నెలలో లాస్ట్ వీక్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. వాటికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా ఎప్పటికప్పుడు మనకు సంబంధించి టీఎస్ హైకోర్టు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేస్తూ ఇక్కడ చూస్తూ ఉండండి. ఇక్కడ మనకు అన్ని అప్డేట్స్ అనేవి ఇందులోనే అప్డేట్ చేయడం జరుగుతుందన్నమాట. కోర్టుకు సంబంధించి పేపర్ న్యూస్ కానీ అలాంటివి ఏవి ఉండదన్నమాట. డైరెక్ట్గా మనకు ఈ హైకోర్టు సంబంధించి వెబ్సైట్లోనే అన్నీ అప్డేట్ చేయడం జరుగుతుంది. అది కూడా ఎక్కువగా వాళ్ళు ఈవినింగ్ టైంలోనే, ఈవినింగ్ నుంచి ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ టైం మధ్యలోనే అప్డేట్ చేస్తున్నారన్నమాట. ఒకసారి ఎప్పటికప్పుడు ఈ టీఎస్ హైకోర్టు సంబంధించి సైట్ ఓపెన్ చేసి చూస్తూ ఉండండి. అలాగే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ మనకు సంబంధించి వాట్సాప్ ఛానల్ గ్రూప్స్ లింక్స్ నేను కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఒకసారి ఆ ఛానల్స్ కూడా ఫాలో అవ్వండి. అలాగే మీకు టెక్ సంబంధించిన ఎలాంటి వీడియో కావాలన్నా టెక్ వీడియోస్ సంబంధించి మన ఒక ఛానల్ ఉంటుంది, ఫాస్ట్ టైమ్ టెక్ అని ఒక ఛానల్ ఉంటుందన్నమాట. ఆ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. మొబైల్ సంబంధించి టెక్ వీడియో డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.